బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సీఎం మందకృష్ణ చర్చించారు. అలాగే మందకృష్ణ అభిప్రాయాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. అటు మాదిగ ఉపకులాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా దీనికి హాజరవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, జూబ్లీ హిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఎంఆర్పీఎస్ జాతీయ నేత మందకృష్ణ మాదిగ భేటీ కావడం జరిగింది. అయితే ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ కులాలకు సంబంధించిన నాయకులు అయితే ఈ భేటీలో ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగింది. ఈ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో 3 కేటగిరీలుగా ఈ యొక్క కులాలను, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కులాలను విభజించడం జరిగింది. అయితే ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఈ యొక్క 3 కేటగిరీలో కులాలకు, ఉపకులాలకు అన్యాయం జరిగిందంటూ కూడా ఈ యొక్క మందకృష్ణ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ఈ యొక్క విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా కేటగిరీ 2లోకి సంబంధించి కేటగిరీ 2లో ఉన్న కులాలను కేటగిరీలో 3లో చేర్చారంటూ కూడా ఒక చర్చ, ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగే అవకాశం కొనసాగుతుంది. అంతేకాకుండా అయితే రిజర్వేషన్లకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పుల వల్ల కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఉపకులాలు కొన్ని నష్టపోతున్నాయి. అటు విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కూడా నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ యొక్క భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తామంటూ కూడా ఇప్పటికే మందకృష్ణ మాదిగ తెలపడం జరిగింది. అంతేకాకుండా రిజర్వేషన్ల అంశంలో కూడా ఈ యొక్క కమిషన్ ఇచ్చిన నివేదికలో తప్పులున్నాయంటూ కూడా ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము స్వాగతిస్తున్నాము, కానీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని మేము తప్పుపడుతున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని తప్పులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే మందకృష్ణ మాదిగ అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రధానంగా ఉద్యోగ అవకాశాల్లో ఏ విధమైన కులాలు ఇప్పటి వరకు లబ్ధి పొందాయి, ఏ కులాలు లబ్ధి పొందలేదు, ఏ విధమైన మొత్తానికే అంటే ఈ యొక్క 2 రంగాల్లో కూడా ఇప్పటి వరకు కొన్ని కులాలకు అవకాశం కూడా దొరకలేదని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ ఈ యొక్క భేటీలో అయితే చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చుతున్న నేపథ్యంలో కూడా అటు ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే ప్రభుత్వ అసెంబ్లీలో చర్చ కూడా ఏర్పాటు చేసి శాసనసభ సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో దాదాపుగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు చట్టరూపం దాల్చే లోపే కూడా ఈ యొక్క రిపోర్టు పైన అయితే మాకు కొన్ని తప్పులున్నాయని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ చెప్తున్న నేపథ్యంలో కూడా ఆ యొక్క రిపోర్టుకు సంబంధించి నివేదిక పైన సుదీర్ఘంగా చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అటు అయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 17% పైగా ప్రజలు ఉన్న నేపథ్యంలో కూడా, జనాభా ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఎస్సీ సామాజిక వర్గాన్ని 3 కేటగిరీలుగా విభజించాలని చెప్పేసి కూడా కమిషన్ సూచించిన నేపథ్యంలో ఈ కులాలను విభజించే క్రమంలో ఈ 3 కేటగిరీలుగా విభజించిన కులాల్లో చేర్చే కులాల విషయంలో కూడా తప్పులు జరిగాయని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతో సుదీర్ఘంగా చర్చించి ఈ యొక్క అయితే అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కులాల్లో ఉపకులాల్లో
ఆ కేటగిరీల వైజ్గా అంటే కేటగిరీ 1లో ఉండే కులాలు, కేటగిరీ 2లో ఉండే కులాలు, కేటగిరీ 3లో ఉండే కులాలు, ఇవి కులాలు ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే సూచనలు చేయడానికి ఆయన అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఈ అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో ఆయనతో భేటీ కొనసాగుతుంది. భేటీలో ప్రధానంగా ఉపాధి ఉద్యోగ విద్యారంగ అవకాశాల్లో కూడా ఉపకులాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, ఉపకులాలకు సంబంధించి ఏ కేటగిరీలో చేర్చాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సూచనలు అయితే చేయనున్నారు. భేటీ కొనసాగుతుంది. భేటీ కొనసాగిన అనంతరం పూర్తి వివరాలు ఇంకా అంటే ఏ అంశాలపైన చర్చించామనేది కూడా పూర్తి వివరాలు మందకృష్ణ మాదిగ వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ యొక్క భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం కమిషన్ వేసి 3 కేటగిరీలుగా విభజించి ఈ యొక్క కులాలను విభజించడం జరిగింది. అటు కేటగిరీ 1కు 1% కేటాయిస్తూ, కేటగిరీ 2కు 9%, కేటగిరీ 3కు 5% రిజర్వేషన్లు కేటాయిస్తూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కులాలకు సంబంధించి అంటే ఈ 3 కేటగిరీలకు సంబంధించి ఉపకులాలను విభజించిన తీరు కమిషన్ అంటే హరికృష్ణ, అయితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత శాతం రిజర్వేషన్ కావాలని మందాకృష్ణ అభిప్రాయపడుతున్నారు? దానికి సంబంధించిన ఇన్ఫో ఏమైనా ఉందా? అయితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే 3 కేటగిరీలుగా విభజించిన ఎస్సీ సామాజిక వర్గాన్ని 3 కేటగిరీల విభజించిన నేపథ్యంలో దాదాపుగా 9% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ జనాభా తమాషా ప్రకారం మాదిగలం మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువగా రిజర్వేషన్ కేటాయించాలి, కేటగిరీ 2కు 11% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే మందకృష్ణ మాదిగ బహిరంగంగా ప్రభుత్వం ఏదైతే అంటే కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టును వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క మాదిగ ఉపకులాలకు సంబంధించి 11% రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క ఉపకులాలకు సంబంధించి 11% రిజర్వేషన్ కేటాయించాలంటూ కూడా దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా ఈ యొక్క కేటగిరీ 2కు సంబంధించిన కులాలు మాదిగ ఉపకులాలు ఏ విధంగా ఇన్ని రోజు దాదాపుగా ఈ రిజర్వేషన్లు అమలవుతున్న నేపథ్యం నుంచి కూడా ఏ విధంగా నష్టపోయాయి, విద్యా రంగాల్లో ఏ విధంగా నష్టపోయాయి, ఎంత మేరకు ఈ కులాలు కొన్ని కులాలు ఇప్పటి వరకు కూడా గుర్తించని అంటే ఉద్యోగ విద్యారంగంలో కనీసం ఒక అడ్మిషన్ కూడా ఒక ఉద్యోగం కూడా పొందని కులాలు ఉన్నాయని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ కమిషన్ రిపోర్టును తప్పుపడుతూనే ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూనే అటు అంటే మాదిగ సామాజిక వర్గానికి ఉపకులాలకు సంబంధించి 11% రిజర్వేషన్ కావాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఈ యొక్క చర్చ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.